హాయ్ అండి అందరికీ. గలస మట్టిలో అదేనండి రాళ్ళ మట్టిలో కూడా తమలపాకు మొక్కను హెల్దీగా బుషీగా ఎలా పెంచుకోవచ్చు, అలాగే ఈ మొక్క ఇంత హెల్దీగా ఉండడానికి నేనేం అందిస్తాను ఆ మొక్కకి అనే విషయాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎండాకాలం కూడా ఇంతే హెల్దీగా ఇంతే బుషీగా ఉంటుందండి మన ఇంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కను అలాగే తమలపాకు మొక్కను పెంచుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే పూజల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. తమలపాకు ఆకుల్ని స్వామివారికి అదేనండి ఆంజనేయ స్వామివారికి మాలగా తయారు చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా తమలపాకు మొక్కని తులసి మొక్కను హెల్దీగా ఉంచుకునేటట్లు నేను ఎప్పుడు చూసుకుంటూ ఉంటానండి. నేను ఏం వాడతాను అనేది చూసేద్దాం పదండి. ఇదండి ముఖ్యమైనది, ఫస్ట్ది మెయిన్ టిప్ అనమాట. ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాను. అంటే మన మొక్క విస్తీర్ణను బట్టి మనము ఎంత పెద్దగా ఉంది అనేది తెలిసింది కదా. మొక్కను బట్టి మనం వాటర్ అనేది తీసుకోవాలండి. నాకున్న మొక్కకి ఈ బకెట్లో నీళ్ళు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకున్నానండి. ఇది కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 15 నిమిషాల పాటు అలా ఉంచుకున్నానండి పక్కన. ఇంకా ఏమీ కలపలేదు. కలపను కూడా ఇదే వాడుతూ ఉన్నాను. నేను పెట్టి కూడా ఆ మొక్కను సంవత్సరమే అవుతుందండి. ఇంత హెల్దీగా బుషీగా పెరుగుతుంది. అందుకే నాకు హెల్దీగా ఉంది కాబట్టి మొక్క మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేది నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది రాళ్ళ మట్టిలో పెడితే ఎదగట్లేదు అని అంటూ ఉంటారు. కానీ చూసారా, ఇది మొత్తం గలస మట్టేనండి. అంటే 3 అడుగుల లోతులో మొత్తం గలసమట్టే. అది ఎట్లా కూడా చూపిస్తాను నీకు ముందు. ఇక్కడ చూసారా, వాటర్ని కలుపుకొని మొత్తం స్ప్రే చేసుకోవాలండి. ఆకు మొత్తం తడిసేలా చూసుకోవాలి. ఎందుకు పసుపు వేయాలంటే మనం ఎక్కువగా పసుపు ఎక్కడ యూజ్ చేస్తామండి, వంట చేసేటప్పుడు యూజ్ చేస్తాం. కానీ మొక్కలకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి పసుపు. మొక్క ఎదుగుదలకి పసుపు ఎంతో మేలు చేస్తుందండి. మొక్క ఎండిపోతుంటే పసుపు వాటర్లో కలిపి ఇలా మొక్కకు అందించడం వల్ల హెల్దీగా ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న నేల మొత్తం సారవంతంగా మారుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. నేను సమ్మర్లో కూడా ఇదే టిప్ యూజ్ చేస్తాను. అందుకే ఇంత హెల్దీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా ఆ పూజలకు తీసుకెళ్తూ ఉంటారండి ఆకుల్ని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత హెల్దీగా ఎప్పుడూ ఉంటుందండి మొక్క. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, గలసనేనండి, మొత్తం గలసమట్టే. ఏం వాడుతూ ఉన్నారు అని అడిగారు కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మొక్కకి ఏమి ఇస్తారు, ఇంత హెల్దీగా ఉంటుంది మీ మొక్క అనేసి అన్నారు కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది అరటి తొక్కలండి. అరటి తొక్కలు అంటే పండిపోయిన అరటికాయలు కానీ కుళ్ళిపోయిన అరటికాయలు కానీ పక్కన పెట్టుకొని ఇలా ఉంచుకుంటానండి. తొక్కల్ని కూడా నేను వేస్ట్గా పారేయను, మొక్కకు అందిస్తూ ఉంటానన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. రెండో టిప్ ఇది. ఒక మొక్క పెరగాలంటేనండి ఎండ నీరుతో పాటు పోషకాలు కూడా చాలా ముఖ్యమండి. ఎదుగుదల ఉండాలంటే పోషకాలు ఉండాలి. పోషకాలు ఏంటంటే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం చాలా ముఖ్యమైనవండి. వీటిలో ముఖ్యంగా అరటి తొక్కలు వేయడం వల్ల మొక్క హెల్దీగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అరటి తొక్కల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. అందుకని వివిధ రకాల వ్యాధుల నుంచి కూడా పోరాడే శక్తి వస్తుందండి మొక్కకు. అందుకని అరటి తొక్కల్ని దగ్గర వేయకూడదు. మొక్క మొదట్లో అస్సలు వేయకూడదండి. ఎందుకంటే అది మళ్ళీ ఫంగస్ లాగా మారి మళ్ళీ వేరే వ్యాధులాగా వస్తాయన్నమాట మొక్కకి. అలా కాకుండా చీమలు పడి మళ్ళీ మొక్క అంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక అడుగు దూరంలో వేసుకోవాలి. ఒకవేళ మనం కుండీలో పెంచుకున్నట్లయితేనండి ఒక వాటర్ తీసుకొని ఒక డబ్బాలో ఫెర్టిలైజ్ చేసుకోండి. ఆ వాటర్ అందించండి. ఇంకా హెల్దీగా పెరుగుతుంది మొక్క. ఇది తులసి మొక్క అండి. ఈ తులసి మొక్క కూడా గలస నేలలోనే అదేనండి రాళ్ళ మట్టిలోనే ఎదుగుతూ ఉంది. చూడండి ఎంత హెల్దీగా ఉంటుందో. ఈ 2 మొక్కలను అయితే చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. ఎందుకంటే పూజల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. పసుపు నీళ్ళు చల్లి ఉంచానండి. నెలకు 2 సార్లు ఇస్తూ ఉంటాను వాటర్ అనేది. నేను చాలా హెల్ప్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. కుండీలలో పెంచుకునే వారికి కూడా ఇంత హెల్దీగా ఉంటుంది మొక్క అనేది. ఇది నేను స్వామివారికి అదేనండి వెంకన్న స్వామివారికి మాలగా సమర్పిస్తూ ఉంటాను. నేను పూజ చేయనండి ఈ మొక్కకు, అందుకని నేను మాలగా మాత్రానికే ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసారా, అవే గింజలను తీసి మళ్ళీ అదే ప్లేస్లో వేసాను అనుకోండి, మళ్ళీ మొక్క వస్తూనే ఉంటుంది. నాకు ఎప్పుడు ఉంటుందండి 365 రోజులు ఇలానే పచ్చగా ఉంటుందన్నమాట మా ఇంట్లో మొక్కలు. ఇండోర్ ప్లాంట్స్కి వేరే ఏమి యూజ్ చేయండి. నేను మెయిన్గా ఈ రెండింటినే బాగా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా, నేను ఒక నెలన్నర నుంచి అసలు నేను వాటర్ అనేది స్ప్రే చేయలేదు. నెల కాదు, దగ్గర 3 నెలలు అవుతుంది అనుకుంటండి, నాకు అంత గుర్తులేదు. ఈ మధ్యలో వీడియోస్ కొంచెం ఎక్కువ అయ్యేసరికి వాటిని మర్చిపోయాను. అయినప్పటికీ స్ప్రే చేసేసరికి చక్కగా హెల్దీగా తయారైనాయి. ఇవి గుమ్మం ముంగట పెట్టుకున్నానండి. ఈ మొక్కని గుమ్మం ముంగట కూడా తమలపాకు మొక్క ఉంటే మంచిది. ఇది 2 మంత్సే అవుతుంది పెట్టి, చిన్న మొక్క పెట్టాను. ఇంత హెల్దీగా తయారైంది చూసారా. మీకు హెల్ప్ అవుతుందనే నమ్ముతున్నానండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి.